అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మెదక్ జిల్లాలో వర్ష బీభోత్సవం కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రామాయంపేటలో అతి భారీ వర్షం నమోదైంది. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రామాయంపేటలో 13 సెంటీమీటర్ వర్షం కురిసింది. ఇటు హవేలీ ఘన్పూర్ మండలం దూప్సింగ్ తండాని వరద నీరు ముంచెత్తింది. దీంతో తండావాసులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వర్షపు నీరు లోకి చేరడంతో తండావాసులు బిక్కుబిక్కుమంటున్నారు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తూ బిల్డింగ్ పైకి ఎక్కారు. ఆ హృదయ విదారక దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి నిజామాబాద్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. నార్సింగి వద్ద హైవేపై భారీగా వరద నీరు చేరడంతో కశ్మీర్ కన్యాకుమారి NS 44 పై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగచారి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ చారి, చెప్పండి. సంజన, భారీ వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లాను అటు సంగారెడ్డి నుంచి మొదలుకొని ఇటు సిద్దిపేట వరకు 3 జిల్లాల్లో కూడా అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది. ప్రధానంగా మెదకు సిద్దిపేట జిల్లాలోని పూర్తి భాగము, అట్లాగే సంగారెడ్డి జిల్లాలోని కొంత భాగం పూర్తిగా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మా మెదక్ జిల్లాలోని తూపురాను, రామాయంపేట, నార్సింగి, అట్లాగే హవేలీ ఘన్పూర్, మెదక్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డిలో కూడా అటు నర్సాపూర్ నుంచి మొదలుకొని అటువైపు పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సిద్దిపేట జిల్లాలో ఇటు తూప్రాను, తర్వాత ఇటు వర్గల్ ప్రాంతము, ములుగు ప్రాంతము, జగదేవ్పూర్ ప్రాంతము, గజ్వేల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు సిద్దిపేట ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే నిన్న అర్ధరాత్రి నుంచే ఈ వర్షాల ప్రభావం ప్రారంభమైంది. ఊహించని విధంగా ఒక్కసారిగా వస్తున్నటువంటి వర్షాలకు పలు ప్రాంతాలంతా కూడా జలమయమైపోయి ప్రజా జీవితం మొత్తం స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలోనైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. ఊహించకుండా జరిగింది ఇది. ఇంత భారీ వర్షాలు పడతాయని కూడా ఎవరు కూడా ఊహించలేదు. ముందస్తుగా ఇలాంటి హెచ్చరికలు కూడా ఇంకా చేయలేదు. ఫలితంగా ఇవాళ సడన్ గా వస్తున్నటువంటి వర్షాలకు అటు అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ ఒక్కసారిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి ప్రజలంతా వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇటు హవేలీ ఘన్పూర్ ప్రాంతంలోనైతే మెదక్ ప్రాంతంలోని హవేలీ ఘన్పూర్ మండలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో
పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షాల ఫలితంగా అక్కడ ధూప్ సింగ్ తండా అని ఒకటి ఉంటుంది. ఆ తండాలోకి భారీగా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ వరదల కంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని చెరువులకు గండి పడ్డట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ చెరువులకు గండి పడ్డ నేపథ్యంలో, గుట్టలకు గండి పడ్డటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు గ్రామంలోకి, తండాలోకి తరలి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. దాని ఫలితంగా ధూప్ సింగ్ తండా మొత్తం ఇవాళ జల దిగ్బంధంలో చిక్కుకుపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు డాబాల పైకి వెళ్లి అక్కడ వాళ్ళు పైన వాళ్ళ సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళు చాలా అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదలకు వాళ్ళు ఒక్కసారిగా అవుతున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు సహాయం కోసం, అధికారుల నుంచి సహాయం కోసం, పోలీసుల నుంచి సహాయం కోసం అర్థిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అట్లాగే పక్కనే ఉన్నటువంటి తిమ్మాయిపల్లి, నాగపూర్, వాడి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు వచ్చినట్టుగా సమాచారం ఉంది. అక్కడ కూడా ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రామాయంపేట ప్రాంతంలో, తూప్రాన్ ప్రాంతంలో, నార్సింగి ప్రాంతంలో కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి వరదలకు చాలా కాలనీలు జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి నెలకొని ఉన్నది. ఆ ప్రజలంతా కూడా వాళ్ళ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక చాలా ప్రాంతాల్లో ఒకవైపు జనజీవనం స్తంభించిపోయింది, మరోవైపు రోడ్లు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన, రహదారులు కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరి వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు సిద్దిపేట నుంచి మెదక్, రామాయంపేట అటువైపు వెళ్లేటువంటి వాహనాలు పూర్తిగా మధ్యలో లక్ష్మాపూర్ వద్ద ఒక రోడ్డు పూర్తిగా తెగిపోయింది. అక్కడ తెగిపోయి రోడ్డు పూర్తిగా భారీ ఎత్తున వరద నీరు వెళ్తున్న క్రమంలో ఆ రోడ్లో, ముఖ్యంగా మెదక్ నుంచి రామాయంపేట వచ్చే రోడ్లో పూర్తిగా వాహనాలు నిలిచిపోయినట్టుగా సమాచారం ఉంది. అట్లాగే ఇటు కూడా అటు హైవే మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు అక్కడ నిలిచిపోయి ఉన్న నేపథ్యంలో హైవే మీద కూడా చాలాసేపు వాహనాలన్నీ నిలిచిపోయిన నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి అధికారులు కొంత ఆ నీళ్లు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కొంత ఇప్పుడిప్పుడే అక్కడి నుంచి మళ్ళీ వాహనాలు వెళ్తున్నట్టుగా మనకు అక్కడి నుంచి సమాచారం అందింది. ఇక్కడ ఇటు సిద్దిపేట జిల్లాలో తీగులు, అట్లాగే జగదేవ్పూరు, అటు వర్గల్ ప్రాంతాల్లో కూడా కురిసినటువంటి భారీ వర్షాలకు తీగులు ప్రాంతంలో వరద నీళ్ళంతా కూడా గ్రామాల్లోకి వచ్చి చేరినట్టుగా మనకు అక్కడి ప్రజల ద్వారా తెలుస్తూ ఉన్నది. వాళ్ళంతా కూడా సహాయం కోసం అర్థిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక ఇటు తొగట ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అటు సంగారెడ్డి ప్రాంతంలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. మెదక్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నర్సాపూర్ ప్రాంతంలో నియోజకవర్గాలు చూస్తే అటు నర్సాపూర్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇటు నారాయణఖేడ్ ప్రాంతము, సంగారెడ్డి ప్రాంతము, జహీరాబాద్ ప్రాంతం కూడా వర్షానికి ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇటు దుబ్బాక ప్రాంతంలో కూడా, సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ప్రాంతం కూడా వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాగులు, వంకల వద్దకు ఎవరు వెళ్ళవద్దని చెప్పి ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వాగులు, వంకలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ భారీ వర్షాలకు మరోసారి సింగూరుకు సంబంధించిన నీరు కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సింగూరు మంజీరా బ్యారేజ్ వద్ద కూడా భారీగా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మరొక్కసారి ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన 7 వనదుర్గా భవానీ క్షేత్రం ఉంది. అది ఆ క్షేత్రానికి మళ్ళీ ఒకసారి భారీగా వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 13 రోజులుగా అక్కడ ప్రధాన దేవాలయంలో పూజలు నిలిచిపోయి గర్భగుడి నుంచి కూడా నీళ్లు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పూజలు నిలిచిపోయి బయట ఉండేటువంటి రాజగోపురంలో పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దాదాపు 13-14 రోజులుగా అక్కడ ఇప్పటికే పూజలు నిలిచిపోయాయి. బయటనే పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి కూడా అదే పరిస్థితి అక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. చాలా వాగులు, వంకలు జిల్లాలోని ప్రధానమైనటువంటి ఇటు కూడవెల్లి వాగు కావచ్చు, హల్దీ వాగు కావచ్చు, అటు నిజాం సాగర్ కు సంబంధించిన పోచారం ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇటు కూడవెల్లి వాగు కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా చెక్ డ్యాంలన్నీ నిండి పూర్తిగా ప్రవహిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక హల్దీ వాగు, ఇటు నర్సాపూర్ గజ్జల్ ప్రాంతం నుంచి తల్లి వెళ్ళేటువంటి హల్దీ వాగు కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు నాచారం వద్ద కూడా పెద్ద ఎత్తున నీళ్లు, వరద నీళ్లు వెళ్తున్నట్టుగా మనకు
సమాచారం ఉంది. ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా ఒక్కసారిగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రజా జీవితం ఒక్కసారిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా అటు వాడి హవేలీ గన్పూర్ ప్రాంతం అయితే చాలా సీరియస్ ఎఫెక్ట్ గా చెప్తూ ఉన్నారు. అక్కడ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా దుర్గ్ సింగ్ తండాలో ఇప్పటికిప్పుడు అక్కడికి సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ ప్రజలు మాత్రం చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వాళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ ఇళ్లలో పైన ఉన్నటువంటి కప్పుల దగ్గరకు వెళ్లి వాళ్ళు పైన ఉండే సహాయం కోసం అర్థిస్తుంది. వరదలో చిక్కుకున్న ఉన్నటువంటి పరిస్థితి. వర్షాలు ఇలాగే కొనసాగితే కనుక ఇంకా ప్రమాదం సంభవించేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఆ ధూప్ సింగ్ పక్కనే ఉన్నటువంటి తిమ్మాయిపల్లి, వాడి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అందుకు అవసరమైనటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్తున్నారు. ఒకవైపు ఈ రోజు ఆ అధికారులంతా కూడా సెలవుల్లోకి వెళ్ళడం, ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయని చెప్పి ముందుగా అంచనాలు వేయకపోవడం ఇవన్నిటి కారణంగా అధికారులు అప్రమత్తంగా లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. పోలీసులు మాత్రం కొంత వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళడానికి ఇంకా ధూప్ సింగ్ తండాకు వెళ్ళడానికి అవసరమైనటువంటి చర్యలైతే ఇంకా ప్రారంభం కాలేదు. ఆ వైపుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని కాపాడమైతే ఉందని అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా తెలుస్తుంది. మొత్తానికి సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ భారీ వర్షాలు మరొక రోజు కూడా 2 రోజులు కూడా కొనసాగుతాయని చెప్పి వాతావరణ కేంద్రం ఈ రోజు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ భారీ వర్షాల ఫలితంగా మరింత నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం భావిస్తున్నారు. సంజన. ఆల్ రైట్ రంగచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.